ఓం నమో వెంకటేశాయ. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు నేను సప్త శనివారాల వ్రతం 2వ వారం చేసుకున్నానండి. ఈ వ్రతం చేయడానికి పెద్ద ఆర్భాటం ఏం అవసరం లేదండి. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చునండి. ఉదయము ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి 6 లోపు ఈ వ్రతం అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం అంటారు కదండి. ఈ టైంలోన తిరుమలలో సుప్రభాత సేవ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో పూజ అనేది మనం స్టార్ట్ చేస్తే చాలా మంచిదని అంటుంటారు. మీకు కుదరనప్పుడు 8 లోపైనా చేసుకుంటే చాలా మంచిదండి. ఈ వ్రతానికి 7 పిండి దీపాలు అనేది ఉండరు కదండి. వాటిని కూడా ఇక్కడ పెట్టి వెలిగించుకున్నాను. ఆ 7 కుండల వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదండి. అందుకే అతనికి ఇష్టమైన తులసిమాలతో స్వామిని అలంకరించానండి. మరియు నైవేద్యం కోసం 7 నల్ల నువ్వుండలు ఉండాలండి. అలాగే వడపప్పు, కొంచెం సలివిడి మరియు పానకం నైవేద్యంగా పెట్టాలండి. ఏదైనా ఒక రకం 7 పండ్లు ఉండాలండి. అతి ముఖ్యమైనది నల్ల ద్రాక్ష పండ్లు మాత్రం తప్పనిసరిగా ఉండాలండి ఈ వ్రతంలోన. అలాగే నేను తయారు చేసినటువంటి నైవేద్యాన్ని కూడా పెట్టానండి. దీపాలు వెలిగించుకున్న తర్వాత ఏ వ్రతం చేసినా ముందుగా గణపతి పూజ అనేది మనం చేస్తాం కదండి. గణపతి పూజ అయిన తర్వాత స్వామిని షోడోపచారాలతో ఆరాధించానండి. అలాగే గోవిందనామాలు చదువుకున్నాను. శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకున్నానండి. లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుతున్నప్పుడు కుంకుమ పూజ అనేది చేసుకోవాలండి. అలాగే అమ్మవార్లకి తాంబూలము పెట్టుకోవాలి. మరియు ఏదైనా మీ దగ్గర బ్లౌజ్ పీస్ ఉంటే దాన్ని కూడా సమర్పించుకోవాలండి. వస్త్రం సమర్పయామి అన్నప్పుడు కొంచెం పత్తికి పసుపు కుంకుమ పెట్టి సమర్పించవచ్చునండి. చివరిగా హారతి ఇచ్చి ధూపం వేసి పూజ అనేది ముగించుకున్నానండి. ఈ వ్రతం చేసేటప్పుడు ఎక్కువగా టెన్షన్ పడకండి. స్వామికి ఓం నమో వెంకటేశయ్య అనుకొని మీకు ఏ విధంగా వీలు కుదిరితే ఆ విధంగానే చెయ్యండి. నేను మొదటి వారం సప్త శనివార వ్రతం అనేది చేసుకున్నాను. అది నా ఛానల్లో ఉన్నదండి. అందులో వ్రత విధానం అంతా ఉంటుందండి. కొంచెం లాంగ్ వీడియో అండి. మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్లో ఉన్నది. ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఆ 7 కుండలవాడ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నానండి. జై శ్రీమన్నారాయణ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం.